పనులున్న పక్కన పెట్టి ఈ ఫామ్లు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని హెచ్ఎంఎం హైస్కూల్ కరెస్పాండెంట్ దేవసుందరమును జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 12న ఇద్దరు విద్యార్థులను ఇంటి పనులకు తీసుకెళ్లి పని సరిగ్గా చేయలేదని తీవ్రంగా కొట్టిన ఘటనపై ఈ చర్యలు తీసుకున్నారు. బాధితుల్లో ఒక విద్యార్థికి పీడ్స్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స అందించగా తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదులు విచారణ అనంతరం 4.5 నెలల తర్వాత సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చదువుతున్న రోహిత్ అనే అబ్బాయిని ఫిబ్రవరి 5వ తేదీన ఆ అబ్బాయిని దేవసుందరం కరెస్పాండెంట్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లేసి ఇంటి పనులు చేయించుకొని విపరీతంగా కొట్టి ఫిట్స్ వచ్చే విధంగా పడిపోయే విధంగా అతన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళం జరిగింది. దాని పరంగా ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీన అతని పైన కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలాంటి కరెస్పాండెంట్లు ఈ యొక్క పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండకూడదని చెప్పేసి ఇంత కూడా ఎస్ఎఫ్ఐగా స్టూడెంట్ పక్షాన్ని నిలబడుతూ ఇంతవరకు 4 నెలలు నిలబడుతూ పోరాటం చేసినాం. ఇంకోటి ఏంటంటే అతన్ని కొట్టడమే కాకుండా అతను శివ అనే వ్యక్తి కూడా బెదిరించడం జరిగినది. ఆ ఇద్దరు కూడా ఈ యొక్క పాఠశాలలో రాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ డిప్యూటీఓ కావచ్చు, అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీఓ ఇన్ఛార్జిగా హెచ్ఎం స్కూల్ ఇన్ఛార్జిగా ఈరోజు రావడం జరిగింది. జరగకుండా అభివృద్ధి జరిగే విధంగా, పిల్లలకి న్యాయం చేసే విధంగా, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా బాగుండే విధంగా తయారు చేసి మీ యొక్క ఆధ్వర్యంలో ఈ పాఠశాలకి డెవలప్ పెంచే విధంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇదే విధంగా అతను సస్పెండ్ చేసిన ఒక పేపర్ కూడా, ఆ యొక్క డిఓ గారు ఇచ్చిన పేపర్ కూడా ఇదే ఇది. కానీ దేవసుందరం సార్ ఆర్డర్ ఎవరు పాస్ చేశారు? కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ ఆర్డర్ కూడా రావడం జరిగినది. డిప్యూటీఓ ఇంద్రాదేవి మేడం ఇన్ఛార్జ్గా ఈ యొక్క పాఠశాలకి, హెచ్ఎంఎం స్కూల్ పాఠశాలకి ఇన్ఛార్జ్ కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చి కూడా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా వివరణ